హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. సో ఇంతకు ముందే ఒక వీడియో అనేది చేసినాము, అంటే 2 బండ్లు వచ్చినాయి. బట్ అక్కడ మనం ఇటియోస్ చేసినామే, అది వచ్చి మన ఆఫీస్ బండి. సో ఈ బండి చూసుకుంటే ఇది కస్టమర్ బండి అండి. ఎందుకంటే పొంగనూరు నుంచి మన దగ్గర వీడియో అంటే మనకు సేల్ చేయడానికి మన దగ్గర అయితే తేవడం అయితే జరిగింది. బండి చూసుకుంటే హోండా అండి. అంటే దాంట్లో కూడా టాప్ అండ్ వెహికల్, ఎందుకంటే మనకు సన్ రూఫ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు, అంతా టోటల్ బండి గురించి చూపిస్తాను. సో ఓనర్షిప్ గా చూసుకుంటే ఓనర్ కూడా సెకండ్ ఓనర్ అండి. ఫస్ట్ ఓనర్ వచ్చి కొద్దిగా అఫీషియల్స్ ఉంటారు, హయ్యర్ అఫీషియల్. ఇంకా సెకండ్ ఓనర్ చూసుకుంటే టీచర్ అండి. అతను టీచర్ అన్నమాట. అతను కూడా ఇంకా సేల్ చేసి వేరే బండి తీసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గర అయితే తేవడం అయితే జరిగింది. బండి పరంగా మాట్లాడుకుంటే మంచి క్వాలిటీ బండి. ఇంకా రీడింగ్ అంతా నేను టోటల్ గా చూపిస్తాను, ఎందుకంటే టోటలీ కంప్లీట్లీ ట్రాక్ మెయింటైన్ చేసినారు. ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా ఫస్ట్ ఓనర్ వచ్చి మొత్తం టోటలీ షోరూమ్ మెయింటైన్ చేసినాడు. అండ్ అక్కడ నుంచి తీసుకుంటానే వీళ్ళు కూడా టోటలీ షోరూమ్ చేసినారు. దానికి సంబంధించిన బిల్లు కానీ టోటల్ అన్ని నేను చూపిస్తానండి టోటల్ గా. ఎందుకంటే ఈ బండ్లు ఏమంటే చాలా వరకు ఏమంటే కొద్దిగా రీసేల్ తక్కువ ఉన్నా కూడా మంచి గట్టి బండ్లు. బట్ ఏమంటే దీనికి లైక్ చేసే వాళ్ళు దీనికే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే బీఆర్వి, డబ్ల్యూఆర్వి ఇవంతా ఏమంటే హోండాలో కొంతమంది రేర్ గా, అంటే ఇవి తీసుకున్న వాళ్ళు, ఇవి వాడిన వాళ్ళు అయితే మళ్ళీ వేరే బండికి అయితే పోరు, ఖచ్చితంగా ఇదే బండి కొంటారు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్ చూసుకోవచ్చు. టైర్స్ అయితే 50% టైర్లు ఉన్నాయండి. 50% టైర్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టైర్లు అయితే 50% అనేది ఉన్నాయి. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ వచ్చి మనకు 10th మంత్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా ఒకసారి లోపల చూసుకొని మొత్తం టోటల్ గా మీకు పేపర్స్ అనేది నేను చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి బండి చూద్దాం రండి. దీంట్లో ఏమంటే మనకు టోటల్ గా ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే టోటల్ అన్ని ఉంటాయండి దీంట్లో అయితే గన. ఏమంటే మనకు ఆ దీనికి సంబంధించిన, అంటే ఈ బండి వాడే వాళ్ళకి ఇది, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు ఏమంటే ఇదేమంటే హోండా ఏముంటుంది ఎట్లా ఏమనుకుంటారు, కానీ కొద్దిగా మంచి ఫీచర్ కలిగిన బండి. మనకి దీంట్లో చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ కాడ నుంచి మనకు సన్ రూఫ్, మెయిన్ సన్ రూఫ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు, ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ అండి. ఇక్కడ చూడండి మీరు, సన్ రూఫ్ ఉంది. ఎందుకంటే పిల్లలు మాక్సిమం ఏంటంటే సన్ రూఫ్ మనకు చిన్న పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి చిన్న పిల్లల కోసమే కొంటారు. అండ్ ఈ బండిలో చూసుకుంటే మనకు క్రూజ్ కంట్రోల్ తో పాటు అన్ని టోటల్ ఫీచర్స్ అదే చెప్పింది నేను. ఫీచర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ బండి పనికొస్తుంది. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ తో పాటు మనకు ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. ఇంకా కీస్ విషయానికి వస్తే డబుల్ కీస్, మనకు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందండి బండి. ఒకసారి లోపల చూద్దాం మనము. ఇంకా ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తానండి బండి మీకు స్టార్ట్ చేసి. ఇక్కడ చూసుకోవచ్చు 1,62,000 అయితే తిరిగింది బండి అయితే కదా. ఎందుకంటే 1,62,000 అని ఎక్కువ అనుకున్నారు, కానీ ట్రాక్ అయితే కంపల్సరీగా మొత్తం టోటల్లీ ట్రాక్ ఉంది బండి. ఇంకా లోపల చూసుకుంటే ప్లేయర్ కార్డ్ నుంచి మొత్తం చూసుకోండి, క్లీన్ గా చూపిస్తాను. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా ఇదేమంటే మనకు బేసిక్ గా కొన్ని బండ్లు ఏమంటే మనకు ఇదంతా బటన్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఇది ఇంతా టోటల్లీ టచ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు టచ్ మొత్తం టోటల్ గా వచ్చి టచ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా లోపల సీట్ కవర్స్ చూసుకుంటే సీట్ కవర్స్ అన్ని బాగున్నాయి, ఏం మార్చే పని ఉండదు మీకు. ఇంకా సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఆల్మోస్ట్ సన్ రూఫ్ అంటే మనకు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. ఓకేనా. ఇంకా లోపల బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మాన్యువల్ కార్డ్ నుంచి మీకు టోటల్ బిల్, షోరూమ్ బిల్ కార్డ్ నుంచి టోటల్ అన్ని ఉంటాయండి దీంట్లో. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీకు టోటల్ గా అన్ని, ప్రతి మాన్యువల్ అనేది ప్రతి పేపర్ అనేది క్లీన్ గా మెయింటైన్ చేసినాడు. అండ్ ఆర్సీ లోపల ఇన్సూరెన్స్ అన్ని బండిలోనే ఉన్నాయి. కస్టమర్ బండి కాబట్టి టోటల్ గా అన్ని మెయింటైన్ చేస్తారండి. బేసిక్ గా మనకేమంటే మామూలు అయితే ఇంకా ఏదో ఒకటి మెయింటైన్ చేస్తారు, కానీ వీళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి అన్ని టోటల్ గా అన్ని కరెక్ట్ గా పెట్టుకొని ఉంటారు పర్ఫెక్ట్ గా. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుందండి ఇది. సో గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ కూడా టోటల్ అన్ని గ్లాసులు ఒకటే ఉంటాయి. ఏ గ్లాస్ కూడా ఏ పార్ట్ కూడా మారిండదు. యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ కూడా టోటలీ అన్యాక్సిడెంట్, అంటే యాక్సిడెంట్ మీకు ఉండదు బండి. 100% గా నాన్ యాక్సిడెంట్ బండి ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే బండి నంబర్ కూడా చూసుకోండి 1359 అండి. ఎందుకంటే AP 39, ఎందుకంటే మనకు 18 ఎండింగ్ నుంచి AP 39 వస్తుంది. ఎందుకంటే 39 అంటే మనోళ్ళు ఏమంటే ఒక గుడ్డి గుర్తోనే పెట్టుకున్నారు. 39 అంటానే బయట బండి, అంటే ఢిల్లీ బండి, హర్యానా బండి అనుకున్నారు. కానీ అట్లా అయితే కాదు. 2018 ఎండింగ్ నుంచి మనకు 39 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా బండి కూడా ఎందుకంటే VX అంటే టాప్ ఎండ్ అనమాట. లోపల డిక్కీ లోపల కూడా చూసుకుంటే డిక్కీ స్పేస్ కూడా బాగుంటుందండి మనకు. ఎందుకంటే బేసిక్ గా మనకి ఏమంటే చిన్న, అంటే డస్టర్ టైప్ అనుకోండి, ఎందుకంటే చిన్నపాటి డస్టర్, ఎందుకంటే లోపల డిక్కీ స్పేస్ కూడా మనకు అంత బాగుంటుంది దీంట్లో. ఒకసారి మీకు స్టెప్నీ కూడా చూపిస్తాను. స్టెప్నీ కూడా చూసుకుంటే స్టెప్నీ కూడా 50% స్టెప్నీ ఉంది. అంటే జస్ట్ స్టెప్నీ యూజ్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంది, ఫుల్ అయితే స్టెప్నీ లేదు. ఇంకా దానికి సంబంధించిన టూల్ కిట్స్ అయితే లోపల అట్లే ఉన్నాయండి బండ్లు అయితే కనుక.
ఓ ఆయన టీచర్ అని చెప్పి టీచర్ సింబల్ కూడా వేసుకున్నాడండి ఆయన అయితే గన. ఇంకా బండి అయితే పెట్రోల్ డీజిల్ అనుకున్నారు, డీజిల్ అండి, డీజిల్ వేరియంట్. ఎందుకంటే పెట్రోల్ వేరియంట్ అయితే కాదు, డీజిల్ వేరియంట్. మంచి మైలేజ్ కూడా వస్తుంది. బేసిక్ గా మనకు హోండాలో అయితే హోండా సిటీ నేను ఇంతకు ముందు చెప్పింటా, అంటే హోండా సిటీ పెట్రోల్ వస్తుంది. డీజిల్ బండి అయితే గన హోండా సిటీ కానీ మనకు హోండా అమేజ్ కానీ, అమేజ్ కూడా మనం ఇంతకు ముందు కూడా పెట్టినాం హోండా అమేజ్. అవన్నీ మంచి మైలేజ్ బండ్లు. హోండాలో ఏమంటే మంచి మైలేజ్ వస్తాయండి బండి అయితే గన. మనం ఏమంటే పెట్టుకోవాలా. ఇంకోటి ఏమంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ యాస్టీజ్ మనకు షిఫ్ట్ అండి, మారుతి సుజుకి బండ్లు లాగే ఉంటాయి ఇవి కూడా. జస్ట్ మనం ఆయిల్ సర్వీస్ క్లీన్ గా, సర్వీస్ టు సర్వీస్ క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటే మంచి అంటే మనకు మంచి కంఫర్ట్ ఇస్తాయి బండ్లు. ఏమంటే ఇంకా మనకు లాంగ్ జర్నీ కూడా బాగుంటాయి, ప్రతిదీ బాగుంటుంది. బట్ ఏమంటే ఇవి కొనే వాళ్ళే కొంటారు. నేను అదే చెప్తాను కదా, ప్రతి ఒక్కరైతే కొనరు, ఈ బండి లైక్ చేసుకునే వాళ్ళు కొంటారు. అండ్ దయచేసి ఎవరైనా కావాలంటే మన నంబర్ కూడా కాల్ చేసుకోండి. మీకు దగ్గరలోనే మనకు మదనపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోనే బండి ఉంటుంది. ఎవరైనా కావాలంటే అక్కడికే వెళ్దాం, మనం అక్కడే వెళ్ళి చూద్దాం. ఎందుకంటే అతను కూడా ఎంప్లాయీ టీచర్ కాబట్టి అతనికి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు వచ్చినారంటే అక్కడికి వెళ్దాం, లేదా అక్కడ లొకాలిటీ వాళ్ళు ఎవరైనా కాల్ చేసినారంటే డైరెక్ట్ కస్టమర్ నంబరే ఇస్తాను, మీరు మాట్లాడుకొని బండి కావాలంటే లైవ్ లో చూసుకోండి. రేట్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఎవరైనా కాల్ చేసుకోండి, మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రేట్ కూడా మనం లైవ్ లో చెప్తే బాగుండదు. ఏ బండి అయినా కూడా, ఏ బండి వరకు ఇంతవరకు మనకు చెప్పలేదు. కస్టమర్ బండి అయినా కూడా మళ్ళీ చెప్పమన్నారు. అందుకని మీరు ఎవరైనా కాల్ చేసుకుంటే నేను కస్టమర్ అంటే మీకు కాల్ చేసుకొని మొత్తం మాట్లాడతాను దీని గురించి. బండి పరంగా మాట్లాడుకుంటే బండి 100% బండి బాగుంది. బండి ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్స్ లో ఉందండి. ఎందుకంటే అతను ఫైనాన్స్ లో తీసుకున్నాడు కాబట్టి ఫైనాన్స్ లో ఉంది. 5 to 6 lakhs ఈ మధ్యలో ఎంతో ఫైనాన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. అంటే బండి మీద ఫైనాన్స్ ఉంది. HDFC బ్యాంక్ లో అయితే ఉంది ఫైనాన్స్ అయితే కన్నా. ఎవరైనా కావాలంటే క్లియర్ చేసుకోవచ్చు. మీరే కావాలంటే క్లియర్ చేసుకుని మిగతా అది మాట్లాడుకుని క్లియర్ చేసుకున్న తర్వాత బండి తీసుకోవచ్చు. లేదా ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళ పేరు మీద ఫైల్ కూడా నేను వేయించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఉండాలా. అది నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇంతకు ముందు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పిన. నేను తెల్లారికి i20 బండిలో మనకేమంటే సివిల్ ఉండదు. చాలా మంది బండి తీసుకునేస్తారు, తీసుకున్న తర్వాత సివిల్ చెక్ చేసుకుంటారు. అందుకని దయచేసి మీరు సివిల్ చెక్ చేసుకోండి. మీకు సివిల్ ఉంటేనే బండి తీసుకోండి. ఒకసారి తీసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నా ఉద్దేశము. దయచేసి ఎవరైనా కావాలంటే మీకు సివిల్ బాగుంటే మీ పేరు మీద ఫైల్ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీకు దయచేసి మా 3 నెంబర్లు కూడా కాల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాలిక్తో నేను మిమ్మల్ని జై హింద్.